గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేయించారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ మండిపడ్డారు. అలాంటి అక్రమ కేసులు ఎక్కువ రోజులు నిలబడవని, స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని, ఆయన నిర్దోషిగా సిఐడి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. వైసీపీ హయాంలో చంద్రబాబును దోషిగా నిలపాలని జగన్ చేసిన కుట్ర భగ్నమైందన్నారు. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వచ్చారని తెలిపారు. దీర్ఘమైనటువంటి అనుభవం ఉండి ఒక నిష్కలంకుడిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు బనాయించి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో అవకతవకలు జరిగినాయని చెప్పి 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఏదైతే ఉందో ఈడీ చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఈ కేసులో ఎటువంటిది లేదని చెప్పి పూర్తిగా నిర్దోషిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నిలపడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి, చంద్రబాబు నాయుడు గారిని ఫిజికల్గా అటాక్ చేయాలని ఒక దురాలోచనతో అక్రమ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు అన్యాయంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఆయన్ని ఏదో విధంగా రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేయాలి అనే ఒక కుట్రలు కుతంత్రాలతో వ్యవస్థలని దారుణంగా ఉపయోగించుకుని ఆ రోజు అక్రమంగా 53 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి విషయం. ఈరోజు దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.